క్యాడర్ అనుకోండి లేకపోతే లీడర్స్ అనుకోండి, మంచి పనులు చేసేవి ఖచ్చితంగా తీసుకోపోతూ రెగ్యులర్గా చెప్తా ఉంటేనే దానికి తెలిసేదానికి అవకాశం ఉంటుందండి. అట్లాంటి లీడర్, అట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండేదానికి మనం అందరం కూడా చాలా అదృష్టంగా చేస్తున్నామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పారండి, అందరూ ఒక వారం రోజులో 2 వారాల్లో చేసేస్తారు, అయిపోతుంది, ఇంకా చెయ్యరు, దాని తర్వాత రెస్ట్ తీసుకుంటారని చెప్పినారు. పట్టుదలతో దాదాపు 3000 కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేయడం, కలిసిపోవడం, ప్రజల్లో ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకోవడం, ఒక ఫుల్ మోల్డ్ అయిపోతారండి. అట్లాంటి బాధలన్నీ ఫేస్ చేసినప్పుడు, కష్టాలన్నీ చూసినప్పుడు ఫుల్గా మోల్డ్ అయిపోతారు. అట్లాంటిది నారా లోకేష్ గారు. నా మిత్రులు చెప్తుండ్రనమాట, ఈ సంవత్సరం అయింది, ఎప్పుడైతే అవకాశం ఉంటే ఈ మాట చెప్పమన్నాడు, నువ్వు మొగాడ్రా బుజ్జి అని చెప్పి చెప్పమన్నారనమాట లోకేష్ గారికి. అది చాలా మందికి అర్థమవుతుంది ఏమనేది. సంవత్సరం అయింది, ఈ మాట ఎప్పుడైతే పాసిబిలిటీ ఉంటే చెప్పండి అని చెప్పినారు. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఫోన్ చేసినప్పుడు అంతా కూడా ఒకవేళ మిస్ కాల్ ఉన్నా రిటర్న్ చేసి అందుబాటులో ఉండేదానికి పల్లా శ్రీనివాస్ గారికి, వేదికలను అలంకరించిన సహచర మంత్రివర్యులు, తర్వాత మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారాలండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా మనకి 1 ఇయర్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందిని యాజ్ అన్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను చాలామందిని కలుస్తుంటానండి. కలిసినప్పుడు కొన్ని వాళ్ళు చెప్పిన బాధలు మీకు కూడా తెలియాలి కదా, నాకు ఒకటి చెప్తే తెలియదు, ప్రజలకు కూడా తెలియాలా ఏమనేది. వాళ్ళు ఏమంటుండ్రంటే, ఫార్ ఈస్ట్లో ఆ కియాలో మీకు తెలుసు కానీ అనంతపూర్లో కియా ఫ్యాక్టరీలో ఇష్యూ అయిన తర్వాత అక్కడ ఫార్ ఈస్ట్ కంట్రీస్లో అసోసియేషన్స్ అందరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంట, ఎక్కడన్నా పెట్టండి పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టద్దని చెప్పి ప్రీవియస్ ప్రభుత్వంలో వాళ్ళ చేసిన డిస్ట్రక్షన్ నుంచి, వాళ్ళ చేసిన విధానం నుంచి మొత్తం ఫార్ ఈస్ట్లో బ్లాక్ లిస్ట్ చేసి పెట్టినారండి మన ఆంధ్రప్రదేశ్ని. ఇది సత్యం అండి, ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళ బాధలు వింటుంటాం. అలాగే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము మా ఇండిపెండెన్స్ చూసామో లేదో కానీ మాకు రియల్ ఇండిపెండెన్స్ వచ్చినట్లు ఉంది సార్, మాకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి కొంతమంది బిజినెస్ పీపుల్ చెప్పేవాళ్ళు. అలాగే లాస్ట్ టైము ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ విధానం ఎట్లుండేదంటే, ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇండస్ట్రియలిస్టులు వస్తే మనము ప్రోటోకాల్ వదిలేసి ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర పోవాలా, వాళ్ళు ల్యాండ్ అవుతున్నారంటే ఇంకెక్కడైనా ఉంటే పోయి వాళ్ళని వెల్కమ్ చెప్పమని చెప్పి మన స్టైల్లో ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నేనేంది బొకేలు ఇచ్చేది, నేనేంది సన్మానం చేసేది, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు రామని వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు కానీ మేమేం చేసే పని లేదు వాళ్ళకి అని చెప్పి ఆ తీరు ఉండేదన్నమాట. అలాగే ఇంకొకటి ఏమంటే అండి, లాస్ట్ టైము ప్రభుత్వంలో ఒక కంపెనీ పెట్టడం జరిగింది, ఆ పేరు చెప్పదలుచుకోలేదు నేను. వాళ్ళకి మనకి ఇప్పుడు పెట్టేటప్పుడు ఏ రకంగా రాయితీలు కావాలా లేకపోతే ఏ రకంగా బెనిఫిట్స్ కావాలని చెప్పి మనం ఇస్తాం, వాళ్ళతో మాట్లాడి డిసిషన్స్ తీసుకుంటాం. అట్లా కాదు, లాస్ట్ టైం ప్రభుత్వంలో ఆయన పెట్టుబడులు పెట్టేదానికి ఆయనకి ఏదేది వర్తించదో అది జీవో ఇవ్వడం అనమాట. ఆయన ఇప్పుడు లబోదిబో కొట్టుకుంటున్నాడు వచ్చి, సార్ మేము పెట్టాము కంపెనీని, మాకు ఏమీ యూస్ఫుల్ లేదు, బెనిఫిట్స్ జీవో ఇచ్చారు, పవర్ సబ్సిడీ ఇచ్చినారు, నాకు క్యాప్టివ్ ఇంటెన్సీ ఉంది, లోకల్ జిఎస్టీ రీఎంబర్స్ చేస్తా అన్నారు, నేను లోకల్లో జిఎస్టీ రీఎంబర్స్ చేసే పరిస్థితి మాకు ఉన్నది, ఎందుకంటే మేము ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే కంట్రీస్కి, వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పినాడు. అంటే వాళ్ళ తీరు మ్యానుఫ్యాక్చరర్స్కి, బిజినెస్ పీపుల్కి అసలు వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం మాత్రం ప్రీవియస్ గవర్నమెంట్కి లేనే లేదండి. అది ఒక ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత
ప్రీవియస్ గవర్నమెంట్లో పాలసీ గైడ్లైన్ పాలసీ రిలీజ్ చేయడం జరిగిందండి, టెక్స్టైల్ పాలసీ. ఆ టెక్స్టైల్ పాలసీ ఇచ్చిన తర్వాత గైడ్లైన్స్ ఇవ్వలేదు, ఎట్లా చేయాలా ఏం చేయాలా. అంటే కొత్త కారు మీకు గిఫ్ట్ చేస్తాడు, దాని తాళం మాత్రం వాళ్ళు ఇయ్యరనమాట. ఆ గైడ్లైన్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు రివ్యూ చేసిన తర్వాత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ తీరు అనమాట.